హాయ్ హలో నమస్తే. నేను మీ కౌండిన్య. నారా లోకేష్ కడప పర్యటనలో భాగంగా చేసినటువంటి కొన్ని వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు నిజంగానే రాజకీయాలు మచ్చకొచ్చేలా ఉన్నాయి. ఇంతకీ నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు ఏంటి? ఆయన ఎందుకు ఆ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది? ఆయన జగన్ పై ఇంత తీవ్ర స్థాయిలో మండిపడాల్సిన అవసరం ఉందా? ఒకసారి నారా లోకేష్ ఏం మాట్లాడారో వినే ప్రయత్నం చేద్దాం. అభ్యంతరకరమైనటువంటి విషయాలు ఏంటంటే రాయలసీమకు క్యాన్సర్ గడ్డ జగన్మోహన్ రెడ్డి. సో ఈ స్థాయిలో విమర్శించాల్సినటువంటి అవసరం లేదేమనిపించింది. మరీ ముఖ్యంగా ప్రతిపక్ష నాయకుని విమర్శించాలంటే మనకి చాలా రకాలుగా విమర్శించవచ్చు. అభివృద్ధిలో లోపాలు ఉన్నాయని, సంక్షేమంలో లోపాలు ఉన్నాయని, ఏదైతే కడప లాంటి ఒక జిల్లాలో ఇంకా చాలా నియోజకవర్గాలు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నాయని, నీటి సౌకర్యాలు సరిగ్గా లేవని, సంక్షేమ పథకాలు సరిగ్గా అందించలేదని, ఆయన పరిపాలనా కాలంలో అరాచకాలు జరిగాయని, అన్యాయాలు జరిగాయని, లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేదని, మద్యం కుంభకోణం జరిగిందని, ఆ, తల్లికి చెల్లికి న్యాయం చేయలేదని చాలా రకాలుగా ఉన్నాయి. చాలా అంశాల్లో ఇప్పటికీ విమర్శిస్తున్నారు, విమర్శిస్తూనే ఉంటారు. చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ కానివ్వండి, టీడీపీ పార్టీ నాయకులు కానీ, కూటమి నాయకులు కానీ, ఎవరైనా కానీ. కాకపోతే క్యాన్సర్ గడ్డ అనేటువంటి వివాదాస్పదమైనటువంటి మాటల్ని జగన్మోహన్ రెడ్డిని రాయలసీమ వేదికగా నారా లోకేష్ లాంటి యువనేత మాట్లాడటం కరెక్ట్ కాదేమో అనిపించింది. అది ఏ రకంగా సమర్థనీయం కాదు. ఎందుకంటే రాజకీయాల్లో వీళ్ళే చెప్తుంటారు విలువలు, అదేవిధంగా నైతికత, భాష అని చెప్తుంటారు. సలహాలు కూడా ఇస్తుంటారు. ఎవరైనా కట్టుదాటి ప్రవర్తించకూడదు. డెమోక్రసీ ఉన్నంత మాత్రాన మనకి ఏదైతే చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలు అతిక్రమించకుండా మనకి ఇచ్చినటువంటి రాజ్యాంగం కల్పించినటువంటి హక్కును పరిధి లోపలకు మాత్రమే మాట్లాడడానికి వీళ్ళే చెప్తుంటారు. బట్ ఇదే రకమైన రాజకీయ పరిభాషలో మంత్రి గారే దానికి అర్థం చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అయినా కూడా ఒక పార్టీ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుతానికి ప్రతిపక్ష నేత కానీ ప్రతిపక్ష నేత. సో ఉన్నది అపోజిషన్ పార్టీ లీడర్ గా ఆయనే కాబట్టి, మెయిన్ లీడర్ గా ఆయన ఉద్దేశించి ఈ తరహా కామెంట్లు చేసే విధానం అయితే కరెక్ట్ కాదేమో అని అనిపించింది. ఇప్పుడు ఉన్న పార్టీలన్నీ ఒకవైపు కూటమిలాగా ఒక జట్టులాగా ఉన్నాయి. రేపు కనుక ఆయనకి ఏదైనా అవకాశం వస్తే ఆయన రేపు ముఖ్యమంత్రి అవ్వచ్చు. రేపటి రోజున ఆ పార్టీ నాయకులు ఇంతకంటే ఘోరంగా నీచంగా మాట్లాడి ఉండొచ్చు. సో అలాంటప్పుడు సమర్థించే అవకాశం కూడా మీరు ఉంచుకోవాలి. కాబట్టి దయచేసి పాలిటిక్స్ లో కేవలం వాళ్ళ బాధ్యతను మాత్రమే వాళ్ళు నిర్వర్తిస్తారు. అది లోకేష్ చేసినా, చంద్రబాబు నాయుడు చేసినా, పవన్ కళ్యాణ్ చేసినా వాళ్ళకంటే ఒక బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యత మేరకే, ఆ పరిధి మేరకే ప్రవర్తిస్తుంటారు. అంతే తప్ప క్యాన్సర్ గడ్డని, ఆ గడ్డని, ఈ గడ్డని ఈ రకమైన వ్యాఖ్యలు అయితే మాత్రం సమర్థించే అవకాశం లేదు. నీతులు మనం చెప్తున్నాం కాబట్టి ఆ నీతులు ఫాలో అవ్వాల్సి, ఆచరించి జనాలకు చెప్తే పద్ధతిగా ఉంటుందేమో నా అభిప్రాయం. మీరు కూడా మీ అభిప్రాయం స్పష్టంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. నిజంగా నారా లోకేష్ కొంత ఇబ్బందికరమైనటువంటి భాషనే మాట్లాడేలా. మర్చిపోకుండా కామెంట్ చేయడానికి ప్రయత్నించండి.